ప్రజాప్రతినిధులకు పార్టీ శ్రేణులకు నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏ పత్రిక చూసినా ఏ ఛానల్ చూసినా కూడా ఇందిరమ్మ ఇండ్ల గందరగోళమే కనబడతా ఉన్నది. ఆ పత్రిక ఈ పత్రిక ఆ ఛానల్ ఈ ఛానల్ అన్నట్టు కాకుండా ఏ ఛానల్ చూసినా ఏ పేపర్ చూసినా కూడా ఇందిరమ్మ గోల, ఇందిరమ్మ ఇండ్ల గోల పుట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని ఎప్పటి నుండో మరి ఒక గొప్ప సత్యం ఉంది. ఇల్లు కట్టాలంటే అప్పు చేయక తప్పదు, పెళ్లి చేయాలంటే అప్పు చేయక తప్పదు. ఎందుకంటే ఇల్లు కట్టి కట్టబోతామా, పెళ్లి చేసి చేయబోతామని ఒక నానుడు. అందుకనే అప్పో సప్పో చేసి అందరూ మెచ్చుకునేటట్టు ఇల్లు కడతారు, అందరూ మెచ్చుకునేటట్టు పెళ్లి చేస్తారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు కట్టే పరిస్థితి లేదు, పెళ్లి చేసే పరిస్థితి కూడా లేదు. కారణం ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ల పేరుతో రాష్ట్రంలో దాదాపు 4.5 లక్షల ఇల్లు ఇస్తారని చెప్పేసి, వరంగల్ జిల్లా విషయానికి వచ్చే వరకు 43,465 ఇల్లు ఇస్తామని ప్రకటించి ఇప్పటి వరకు వరంగల్ జిల్లాలో మంజూరు చేసిన ఇల్లు, అభివక్త వరంగల్ జిల్లా మొత్తంలో మంజూరు చేసిన ఇల్లు 4,219 4,219 ఇల్లు మాత్రమే శాంక్షన్ చేసింది. అందులో జనగాంకు మంజూరు చేసిన ఇల్లు 7, జనగాం జిల్లా మొత్తానికి అంటే 3 నియోజకవర్గాలు కలిపి 726 ఇల్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో గణపురానికి వచ్చే వరకు దాదాపు 230-240 ఇల్లు గణపూర్ నియోజకవర్గం మొత్తానికి మంజూరైన ఇల్లు. కొండతోవి ఎలుకను పట్టినట్టు ఆ కొన్ని ఇల్లు ఇస్తే 600 స్క్వేర్ ఫీట్ దాటి ఉండొద్దు అని చెప్పేసి ప్రభుత్వము నిబంధన పెట్టడం జరిగింది. 600 స్క్వేర్ ఫీట్ల కంటే ఎక్కువ ఉండొద్దు అని చెప్పేసి అది ఎటు కూడా సరిపోయేటట్టు లేదు అని చెప్పేసి ఇల్లు మంజూరైన వాళ్ళు కూడా ఆ ఇల్లు కట్టుకోవడం లేదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఆయన చేతులు ఎత్తేసారు, నా దగ్గర సిల్లికి అవ్వలేదు, నన్ను కోసుకొని పోగులేసినా కూడా నా దగ్గర పైసా లేదు, నేను ఢిల్లీకి డబ్బుల కోసం పోతే చెప్పులు ఎత్తుకపోయే దొంగను చూసినట్టు నన్ను చూస్తున్నారు, నాకెక్కడ పైసా పుడతలేదు, నన్ను కోసుకొని తింటారా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడుతుంటే, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ అలివి కాని హామీలు ఇస్తూ అక్కడికి రాని పత్రాలు చేతులు పెడుతూ ఇప్పుడే అన్ని ఊర్లకు ఇల్లు ఇచ్చినట్టు ప్రకటిస్తా ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు మంజూరైన ఇండ్లు నోడల్ లేదా పైలట్ విలేజ్ గా మండలానికి ఒక్క గ్రామం మాత్రమే. ఈరోజు ఒక పత్రికలో వచ్చిన వార్తను బట్టి గణపూర్ విషయమే అక్కడ రాయడం జరిగింది. కనేదార్పల్లి పైలట్ గ్రామం అయితే అక్కడ 100 ఇళ్ళు మంజూరు చేసినట్టు తెలుస్తా ఉన్నది. దాంట్లో అతి కష్టం మీద 66 ఇళ్లకు ముగ్గు పోయడం జరిగింది. ఇంకా 34 ఇళ్లకు ముగ్గు పోసుకోవడానికి భయపడుతున్నారు. మంజూరు అయిపోయి 45 రోజులలో కనుక పని ప్రారంభించకపోతే ఇల్లు క్యాన్సల్. 600 స్క్వేర్ ఫీట్లకి 1 ఫీట్ ఎక్కువ ఉన్నా కూడా డీవియేషన్ పేరు మీద ఇల్లు క్యాన్సిల్ చేయడం. తర్వాత రేవంత్ రెడ్డి మాటలను బట్టి బిల్లు వస్తుందో రాదో అని భయం.
రేవంత్ రెడ్డి గారి మాటలను బట్టి వస్తుందో రాదో అనే భయం. మూడవది, ప్రత్యేకంగా గణపురం నియోజకవర్గంలో ఇక్కడ కాంగ్రెస్ అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ పోయి కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి ఇల్లు రావట్లేదు, కడియం శ్రీహరి అనుచరులకే ఇల్లు వస్తున్నాయి, వారికి ఇల్లున్నాయి, కోట్ల రూపాయల ఆస్తి ఉంది, తర్వాత ఇందిరమ్మ ఇళ్లను కడియం శ్రీహరి అనుచరులు అమ్ముకుంటున్నారు. కడియం శ్రీహరి అనుచరులు ఇందిరమ్మ ఇళ్లను అమ్ముకుంటున్నారు. నిజమైన కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న బీద వాళ్ళు ఎవరికి కూడా ఇల్లు రాలేదని గణపురం నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ పోయి మరి కంప్లైంట్ చేసిన పరిస్థితి. కడియం శ్రీహరి మధ్యలో రోడ్ల మీద బోర్డు పెడతా ఉన్నారు, కడియం ఫర్ కమిట్మెంట్. ఎస్, కడియం గారు ఏదన్నా కమిట్ అయితేనే పనులు చేస్తూ ఉన్నాడు. ఏ పని కావాలన్నా కూడా ఆ పని పట్టుకొని పోయిన వాళ్ళు ముందు కమిట్ కావాలి. ఇల్లు ఇవ్వాలంటే కమిట్ కావాలి, పని ఇవ్వాలంటే ఎంత పర్సెంటేజో కమిట్ కావాలి. ఏ పనులైతే మంజూరు అయినాయని చెప్తుంటారో ఆ మంజూరైన పనులు మొత్తం కూడా కమిట్ అయితే మాత్రమే పనులు ఇవ్వడం జరుగుతూ ఉంది. కడియం శ్రీహరి నాట్ ఫర్ కమిట్మెంట్. కడియం ఈజ్ ఎ కన్నింగ్. కడియం కమిట్ అయితే మాత్రమే పనులు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అంతేకాకుండా 2004 నుండి 2004 వరకు ఆ 10 సంవత్సరాల నిరంకుశ పాలన మళ్ళీ మొదలైంది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులను భయపెట్టాలని చూస్తా ఉన్నాడు, మీడియా వాళ్ళను భయపెట్టాలని చూస్తా ఉన్నాడు. ప్రతిపక్షాలు ఫ్లెక్స్లు వేస్తే ఫ్లెక్స్ల మీద బొమ్మలను చూసి వారి ఊరు వాళ్ళకి ఫోన్ చేసి అనుచరులతో ఫోన్ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాల్ రైటింగ్ విషయంలో కానీ రోడ్ల మీద ఫ్లెక్స్లు పెడితే కానీ ఓర్చుకోలేకపోతున్నాడు. చివరికి బరిదగించి కాంగ్రెస్ పార్టీ పేరింటే ఉచ్చబోసుకోవాలని చెప్పేసి కూడా మాట్లాడిన హీన స్థితికి దిగజారిండు. ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు కానీ సోషల్ మీడియా వారియర్స్ కానీ ప్రజలు కానీ ఎవరు కూడా, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరు కూడా ఆయన చూస్తే భయపడడం లేదు, ఎవరు ఉచ్చబోసుకోవడం లేదు. ఒక ఆయన అనుచర గణం తబేదారులు ఎవరైతే చుట్టూ భజనా పరులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఏమి ఈ ఫ్లెక్స్ని చూస్తే, పోస్టర్ను చూస్తే, ఈ ప్రెస్ స్టేట్మెంట్ని చూస్తే, సోషల్ మీడియాలో పెట్టిన చూస్తే ఎక్కడ మాకు తిట్లు పడతాయని ఉచ్చబోసుకునే వాళ్ళు ఎవరంటే కడియం శ్రీహరి దగ్గరి అనుచరులు మాత్రమే. ఆనాడు 10 ఏళ్ళు అధికారంలో టీడీపీ ఉన్నప్పుడు ఆయనకున్న బిరుదులు దళిత దొర, అవినీతికి పరాకాష్ట కడియం శ్రీహరి గారు. ఆనాడు ఒక ప్రముఖ పత్రికల్లో రాయడం జరిగింది, గోరింత బలరాం కొండంత అయ్యాడు అని. అంటే సోషల్ ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2% బలరాంకు అప్పటి జెడ్పీటీసీ సోదరుడు అని చెప్పుకునే బలరాం, 8% కడియం శ్రీహరి కానీ ఓపెన్గా మొదటి పేజీలో హాఫ్ పేజీ బ్యానర్ ఐటమ్ రావడం జరిగింది కడియం శ్రీహరి గారి అవినీతి గురించి. కల్నాయక్ అనే పుస్తకంలో
హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ముందు స్టార్టింగ్ మార్కెటింగ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇల్లు కట్టుకున్నాడు. రెండవది సోషల్ ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్రమ ఆస్తులు సంపాదించుకుని విదేశాలలో భూములు కొనుక్కున్నాడు. తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు 23 జిల్లాలకు సంబంధించిన డిఈఓల ప్రమోషన్ల కోసం 2 కోట్లు తీసుకున్నాడు. తర్వాత ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్క హైడల్ ప్రాజెక్టుకు 5 కోట్ల రూపాయలు తీసుకున్నాడని చెప్పేసి ఆనాడు ప్రధాన పత్రికలో రావడమే కాకుండా దాని మీద పుస్తకం తీసిన పరిస్థితి. ఈరోజు మాటికి దాన్ని ఎవరు ఏలెత్తి చూపలేరు. నేను టాల్ మ్యాన్ అంటే అవినీతిలో టాల్ అయినా ఎవరు కూడా వరంగల్ జిల్లా మొత్తంలో ఆయన చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు, ఎన్కౌంటర్లు, నకిలీ ఎన్కౌంటర్లు, అహము ఎవ్వరు కూడా ఏ పార్టీ నుండి ఎదిగిన వాళ్ళు కూడా అంత నీచానికి దిగజారలే. ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తల శ్రమతో గెలిచి రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, మౌలిక విలువలకు తిలోగతాలిచ్చి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పోటీకి పోయి అభివృద్ధి కోసం పోయిందని చెబుతున్నావు. ఏది నువ్వు చేసిన అభివృద్ధి? ఈరోజు గణపురం నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అంటే గత 10 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగింది. కేసీఆర్ గారి ఆశీస్సులతో గణపురం నియోజకవర్గం నా భూతో నా భవిష్యత్. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత 4వ స్థానం గణపురము అభివృద్ధి. ఇరిగేషన్ రంగంలో అవిభక్త వరంగల్ జిల్లాలోనే నెంబర్ 1 స్థాయికి. ధర్మసాగర్ రిజర్వాయర్, గండి రామారం రిజర్వాయర్, స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్, అశ్వరావుపల్లి రిజర్వాయర్, చీటకొడూరు రిజర్వాయర్, ఉప్పుగల్లు రిజర్వాయర్, నవాబ్పేట రిజర్వాయర్, దీనికి అదనంగా పైన ఉన్న బొమ్మగూరు రిజర్వాయర్ అంటే దాదాపు 9 రిజర్వాయర్లతో గణపురం నియోజకవర్గం ప్రతి నియోజకవర్గానికి 1,00,000 అంటే ఇక్కడ 1,50,000 ఎకరాలకు నీళ్ళిచ్చే పరిస్థితి. ఈరోజు రిజర్వాయర్ల హబ్గా స్టేషన్ గన్పూర్ ఉన్నది. సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో కడియం శ్రీహరి గారు తట్ట మట్టి దిగలే, చెంబు నీళ్లు విడుదల చేయలే. కేసీఆర్ గారి ఆశీస్సులతో రీడిజైనింగ్, రీఇంజనీరింగ్ దేవాదులు చేసి సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ కట్టించి 365 రోజులు లిఫ్ట్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం వల్ల దేవాదుల గణపురం కోసమే అన్నట్టు ప్రతి గ్రామానికి దేవాదన నీళ్లు రావాలని చెప్పేసి పల్లరాజేశ్వర రెడ్డి గారి సహకారంతో చివరిగా అంటే ఎలక్షన్లకు ముందు సంవత్సరంలో ఎక్కడెక్కడైతే నీళ్ళందని గ్రామాలు ఉన్నాయో శ్రీపతిపల్లి, కొండాపూర్, లింగంపల్లి, చిల్పూర్ మండలంలో, పీసర, వేలేరు, మద్దెలగూడెం, కమ్మర్పేట, వేలేరు మండలంలో, ధర్మసాలలో నారాయణగిరి, ముప్పారం, తర్వాత కిందొస్తే మల్లకపల్లి, బంగాలపల్లి, కిందికి పోతే వెంకటాపూర్, ఐనవల్ మండలంలో వెంకటాపూర్, పైన గండి రామారం రైట్ కెనాల్ ద్వారా కురుచపల్లి, కోమల్ల, గోవర్ధనగిరి. సో ఈ గ్రామాలతోటి ప్రతి గ్రామం ఈరోజు గోదావరితో తడుస్తుంది. 104 కోట్లతోటి జరిగే పనులు కాంగ్రెస్ వచ్చింది, నత్తనడక నడుస్తుంది. ఎక్కడ కనుక పనులు పూర్తయితే ఈ పేరంతా కూడా కేసీఆర్కి వస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వస్తుంది అని చెప్పేసి
ఆ పనుల మీద రివ్యూ లేదు, పనుల గురించి ఆలోచన కూడా లేదు. సో ఆ రకంగా ఇరిగేషన్ రంగంలో ఈరోజు స్టేషన్ గన్పూర్ నెంబర్ 1 అయింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి ఆశీస్సులతో. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒకవేళ కనుక పని చేయకుండా గోబెల్స్ ప్రచారం చేసినట్టు తెలియదుంటే ఇప్పుడు ఆల్రెడీ నువ్వు రాజీనామా చేయాల్సి ఉన్నది. తప్పకుండా రేపో మాపో దగ్గరకు వస్తుంది, సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోబోతా ఉంది. సరే అవన్నీ పక్క పెట్టి ఈ విషయంలో నువ్వు నాకంటే అభివృద్ధి చేసినట్టు ఏ ఊర్లో నిరూపించినా కూడా నువ్వు కూడా నాలుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నావు. ఈరోజు గణపురం నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. ఇక ముందు కూడా ప్రజల పక్షా నుండి ప్రజాపాలన చేస్తానని ఇచ్చిన హామీలు నెరవేరే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, వెంటాడుతాం, వేటాడుతాం. మీరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రతిపక్షంగా అడగవలసిన బాధ్యత మా మీద ఉన్నది. తప్పకుండా నిలదీస్తాం. అదేవిధంగా కడియం శ్రీహరి గారు ఏదో గొప్పగా 800 అని చెప్తాడు, దాంట్లో 175 ఈ ఇళ్ళకి సంబంధించిన కథే ఉన్నది. 104 కోట్లు ఆల్రెడీ మంజూరైందే ఉన్నది. 100 బెడ్రూమ్ హప్తా ముందే మంజూరైందే ఉన్నది. ఏదైనా కూడా పక్కన మొన్న ఆలేరుకు సంబంధించిన వాళ్ళు 1041 కోట్లు తీసుకున్నాం. ఐదే ఇది 800 కోట్లు చెప్పిన లెక్క. ఆడ 1000 పోయింది పైగా. అంటే ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్మే పరిస్థితి లేదు. ఆఖరికి ఒక్కటి మాత్రమే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అవినీతి జరుగుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుంది. కాంగ్రెస్ సంబంధించిన నాయకులందరూ తెలంగాణ భవన్లో కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. కావచ్చు నిన్న నాగరాజు కావచ్చు, పైసలు తీసుకుంటున్నారు, ఎవరైనా పైసలు ఇచ్చేది వాళ్ళ ఇల్లు క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఒప్పుకుంటున్నట్టే ఇండైరెక్ట్గా, అంటే మీరు పైసలు తీసుకొని ఇల్లు ఇస్తున్నారని ఒప్పుకుంటున్నట్టే. పైసలు ఇచ్చి మీకు ఇల్లు వస్తే ఇల్లు క్యాన్సిల్ చేస్తామని చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఇప్పటికైనా కడియం శ్రీహరి నిజంగానే సిగ్గు శరం ఉండేది ఉంటే కళ్ళబుల్లి మాటలు చెప్పకుండా, తర్వాత లేనిపోని ఆశలు పెట్టకుండా ప్రజలకు ఎవరికైనా ఇస్తానంటే ఆశ, కొడతానంటే భయం. ఈ రెండు చేస్తా ఉన్నాడు. ఇస్తానని ఆశ పెడుతున్నాడు, కొడతానని భయపెడుతున్నాడు. కానీ ఎప్పటికీ నీ మాటలు నీ రోజు చెల్లవని చెప్పేసి హెచ్చరిస్తూ రాబోయే ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. I resign for the Congress party for the cause of Telangana. Minister Uttam Kumar Reddy was given 13,000 houses at a time as a gift for the resign. తెలంగాణ కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే అప్పటికి 10,000 మంజూరైనాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లెఫ్ట్ ఓవర్ 171 అనే జీవోలతో 13,000 మంజూరైతే ఇంకా ఎన్నిళ్ళు కావాలి రాజా నీకు? నువ్వు నిజమైన మొగాడివి, తెలంగాణ బిడ్డవు నువ్వు, మేము చేయని ధైర్యం నువ్వు చేసినావు అని చెప్పేసి అందరికి ఇల్లు నీకెన్ని కావాలో అని అడిగితే ఇంకా 13,000 ఇళ్ళు కావాలంటే ఒక్కసారి 13,000 ఇళ్ళు మంజూరు చేసి 2013లో మొత్తం కలిసి 23,000 ఇళ్ళు గణపురం నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నువ్వు అదనంగా తీసుకొచ్చింది ఏంటి? కడియం శ్రీహరి అభివృద్ధి కోసం పోయినావు కదా. ఇప్పటి వరకు 230-40 ఇళ్ళు తీసుకొచ్చి అందులో కూడా సగం కూడా కట్టుకుంటలేరు. కట్టుకున్న వాళ్లకు డీవియేషన్ పేరుతోటి కట్ చేస్తా ఉన్నావు. మళ్ళీ 600 స్క్వేర్ ఫీట్ కంటే 1 ఫీట్ ఎక్కువ ఉన్నా కూడా డిఈఏఈ ముగ్గురు పర్యవేక్షణలో బిల్లు వస్తుందంట. కొంత డీవియేషన్ అయినా కూడా బిల్లు బంద్. ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటి, బేస్మెంట్ వరకు పిల్లర్స్ తెస్తే 1.5 lakh అంటే 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వాళ్ళకు ఆ బిల్లు వస్తుందా రాదని భయం అవుతుంది. కాబట్టి వెంటనే అడ్వాన్స్గా ఎవరికైతే మీరు నిజంగానే సిద్ధశుద్ధి ఉండి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని ఉంటే 1,50,000 రూపాయలు ఇల్లు శాంక్షన్ కాగానే ముందు అడ్వాన్స్గా ఇస్తే కట్టుకుంటారు. లేకపోతే
కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఇల్లు కట్టుకోవట్లేదు భయానికి. నీకు సాక్ష్యాన్ని కట్టుకోమన్నా కూడా అప్పో సప్పో తీసుకొచ్చి ఆ ఇల్లు కడితే బిల్లు రాకపోతే మొన్న కదా రైతు రుణమాఫీ అవుతుందని చెప్పేసి 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళు కట్టమంటే ఒక్కొరు 1,00,000, 1,50,000, 50,000, 30,000 పై అంతా కట్టింది. ఈ 2 లక్షలు ఇవ్వలేదు, పైన కట్టిన పైసలు ఉన్నాయి, మళ్ళీ దానికి 5 పైసలు మీద తీసుకుంటే అవి కూడా మీద పడే పరిస్థితి అయింది. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మాటల మీద నమ్మకం లేక ఎవరు కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవట్లేదు. ఒకటి డీవియేషన్ అనే మాట తీసేసి వాళ్లకు లిబర్టీ ఇచ్చి మీరు ప్రభుత్వ పరంగా మీకు 5 లక్షలు వస్తాయి, ముందు 1,50,000 ఇస్తే కట్టుకుంటామని లబ్ధిదారులు అంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం, అడ్వాన్స్గా 1,50,000 రూపాయలు ఇవ్వాలి. ఇల్లు కట్టబోరు కాబట్టి డీవియేషన్ కానీ వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు కట్టుకుంటారు, అలాంటి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వచ్చిన ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీకే ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జూలైలో ఎన్నికలు అంటున్నారు, జూన్ చివరిలో నోటిఫికేషన్ కూడా వస్తా అంటున్నారు. సో ఎప్పుడు వచ్చినా కూడా మేము స్థానిక ఎన్నికల్లో నిలవడానికి గెలవడానికి సిద్ధంగా ఉన్నాం. కార్యకర్తలందరూ కూడా సిద్ధపడాలని చెప్పేసి కోరుతున్నా. ఎందుకంటే 2009 నుండి 2023 వరకు అన్ని స్థానిక ఎన్నికల్లో 90% ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు అన్నీ కూడా నా ఆధ్వర్యంలోనే ఒంటికాల మీద అందరినీ కూడా గెలిపించుకున్నా. కడియం శ్రేణి స్థానిక ఎన్నికల గురించి మర్చిపోయాడు, ఎందుకంటే ఆయనకు శాతగాని ఇప్పుడు ఎట్లాగో ఛాలెంజ్ చేస్తున్నాం. నువ్వు అభివృద్ధి పేరుతో పోయినావు కదా, ఏమి అభివృద్ధి చేసినావు? ఏదో అంటారు కదా, మేఘాల్లో ఎండమావులను చూపించి నీళ్ళని చెప్తే నమ్మే రోజులు పోయినాయి. సాక్ష్యం ఉండాలి. ఇలా ఊరికి పోతే ప్రతి ఊరికి గ్రామ పంచాయతీ భవనం ఇచ్చడం, ఊరికి ట్రాక్టర్ ఇచ్చడం, ట్రాలీ ఇచ్చడం, శ్మశాన వాటికి ఇచ్చడం, పల్లె ప్రకృతి వర్ణాన్ని ఇచ్చడం, తెలంగాణ మరి అక్కడ క్రీడా ప్రాంగణం ఇచ్చడం, ఈ రకంగా గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి హరితవారం ద్వారా 10% నిధులు కేటాయించి ఊర్లు మొత్తం కూడా ఏర్పాటు చేసినాం. 5,000, 6,000 రైతులకు రైతు వేదికలు ఏర్పాటు చేసినాం. ఏ ఊరికి పోయినా ఛాలెంజ్ కడియం శ్రీ, నువ్వు ఎంచుకున్న ఊరుకు నువ్వు నేను ఇద్దరం కలిసిపోదా, ఆ ఊరికి నువ్వు చేసిన పనిలేదో చెప్పు, నేను చేసిన పనిలేదో చెప్తా. ఒకవేళ కనుక నాకంటే ఏ ఒక్క పని ఎక్కువ చేసినా కూడా నేను రాజకీయంలో సన్యాసం తీసుకుంటానని నీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నిన్న మొన్న ఈ మధ్య కాలంలో కాళేశ్వరం గురించి మొత్తము కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎట్లయితే ఎగిరి పడుకుంటా దొనుక్కుంటా తింటుందో అట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదా ప్రజలందరికీ కొబ్బరి చిప్ప దొరికింది కాళేశ్వరం. ఓ పక్క సుప్రీంకోర్టు గొప్పగా ఇది అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్తే, సిడబ్ల్యూసికి సంబంధించిన సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ భారతదేశంలో ఎక్కడ ఇలాంటి ప్రాజెక్టు కట్టలేదు, సిడబ్ల్యూసిలో ఉన్న ఇంజనీర్లు అందరినీ తీసుకొస్తా, ఈ నిర్మాణం గురించి మీరు చెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అడిగిన పరిస్థితి. ఈరోజు ఏ రకంగానైనా అబాస్పాలు చేయాలనే ఉద్దేశంతో అబద్ధాల కోరు రేవంత్ రెడ్డి అనేక అభియోగాలు చేసిన, ఈరోజు నిన్న హరీష్ రావు గారు పోయి తేట తెల్లం చేసే విషయాలన్నీ కూడా డాక్యుమెంటేషన్తో సహా అప్పచెప్పడం జరిగింది. మహారాష్ట్ర నాడు తుమ్మిడిహెట్టి దగ్గర పర్మిషన్ ఇవ్వకపోవడం, సిడబ్ల్యూసి అనుమతి రాకపోవడం వల్ల అక్కడి నుంచి వెళ్ళి మరి మేడిగడ్డ దగ్గర మొదలు పెట్టడం జరిగింది. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదు, అనేక కాంపోనెంట్స్ ఉన్నాయని వివరంగా చెప్పడం జరిగింది. రేపు
రేపు కేసీఆర్ గారిని విచారించబోతా ఉన్నారు ఘోష్ కమిషన్. కేసీఆర్ గారు తెలంగాణకు సూర్యుడు. కాంగ్రెస్ సూర్యుడి మీద ఉమ్మేయాలని చూస్తాను. అది తిరిగి బుమరంగ్ అయి మళ్ళా వాళ్ళకే చుట్టుకునే పరిస్థితి ఉంది. ఆ ఉమ్మి వాళ్ళ మీదే పడుతుంది. కేసీఆర్ గారు రేపు కమిషన్ ముందు పోయి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం సావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడం. మాకు వేరే ఎజెండానే లేదు. ఓన్లీ తెలంగాణ ఎజెండా, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం, వీటి మీద మాత్రమే మా ఫోకస్ ఉంటుంది. దాంట్లో భాగంగా ఏ రంగాన్ని ఎంచుకున్నా కూడా భారతదేశంలో నెంబర్ 1గా పోయే విధంగా. వ్యవసాయ రంగం తీసుకుంటే ఇలా భారతదేశానికి సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా లెక్క, అన్నపూర్ణ లెక్క సంవత్సరంలో ఇప్పుడైతే 3 కోట్ల మెట్రిక్ టన్నుల పైచిలకు వరి ధాన్యం పండించే స్థాయికి వ్యవసాయ రంగాన్ని నెంబర్ 1గా ఐక్యరాజ్య సమితి సైతం మెచ్చుకునే స్థాయికి తీసుకుపోవడం జరిగింది. రవాణా రంగంలో 67 కిలోమీటర్ల నేషనల్ హైవే 1860 కోట్ల రూపాయలతోటి అనేక సమీక్షలు జరిపి ఏ రకంగా రోడ్స్ వెళ్ళాలని అనేక సార్లు కూర్చొని గొప్పగా డిజైన్ చేయడం వల్ల ఈరోజు ఇండస్ట్రియల్ క్యారిడార్, అంటే ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే రవాణా కోసం రోడ్లు ఉండాలి, నీరు ఉండాలి, విద్యుత్ ఉండాలి. ఈ 3 సమృద్ధిగా గన్పూర్లో ఉన్నాయి. 500 మీటర్ల దూరంలో ఎన్హెచ్కి గన్పూర్ రిజర్వాయర్ ఉంది. కిలోమీటర్న్నర దూరంలో ధర్మసాగర్ రిజర్వాయర్ ఉంది. నవాపేట రిజర్వాయర్ అయితే సూర్యాపేట హైవేకి ఆనుకొని, అంటే బండ్ ఎండు మనకు స్టార్టింగ్ ఇక్కడ రోడ్ కాంచేలా ఉంది. అదేవిధంగా అషరాపల్లె 3.5 కిలోమీటర్ల దూరం. అంటే నీళ్లు ఉన్నాయి, కావలసినంత విద్యుత్ ఉంది, అదేవిధంగా రోడ్స్ ఉన్నాయి. కాబట్టి ఇండస్ట్రియల్ క్యారిడార్గా డెవలప్ అయింది. అన్ని రోడ్లు కేసీఆర్ గారి ఆశీస్సులతో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్కి క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా ఉండడం వల్ల అనేక రోడ్లు అదనంగా తీసుకురావడం జరిగింది. పక్క నియోజకవర్గాల కంటే ఎక్కువ. ఈరోజు ఏ రోడ్లు డబుల్ లైన్ ఉంటే 4 లైన్స్, 4 లైన్స్ ఉంటే 6 లైన్స్. ఇవాళ జఫర్గఢ్కి వెళ్ళాలన్నా, చిన్నపెండాల నుంచి వెళ్ళి తరిగోపులకి వెళ్ళాలన్నా, అదేవిధంగా గన్పూర్ నుంచి వెళ్ళి పాలకుర్తికి వెళ్ళాలన్నా, అదేవిధంగా మా రఘునాథ్పల్లి నుంచి వెళ్ళి నర్మెటకు వెళ్ళాలన్నా, నెల్లుట్ల నుంచి వెళ్ళి జీడికల్కి వెళ్ళాలన్నా, అదేవిధంగా కుందారం క్రాస్ రోడ్ దగ్గర నుంచి వెళ్ళి పాలకుర్తికి వెళ్ళాలన్నా, అన్నీ కూడా పెద్ద రోడ్లే కాకుండా బ్రిడ్జెస్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తిడుగు గర్మిలపల్లి దాదాపు 12 కోట్ల రూపాయలతోటి ఆకేరు వాగు మీద పెద్ద బ్రిడ్జ్ కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా తాటికొండలో మరి ఆకేరు విని అక్కడ బ్రిడ్జ్ కట్టుకోవడం జరిగింది. కొత్తపల్లిలో పల్లగుట్టకి కొత్తపల్లి మధ్యలో బ్రిడ్జ్ కట్టుకోవడం జరిగింది. ఇట్లా అనేక బ్రిడ్జిలు కట్టుకొని రోడ్లను ప్రతి ఊరికి బీటీ రోడ్డు, ఊర్లలో ఇంటర్నల్ సీసీ రోడ్డు, గొప్పగా రవాణా రంగం పూర్తిగా గణపురంలో అభివృద్ధి అయిందంటే కేసీఆర్ గారి ఆశీస్సులు, బీఆర్ఎస్ ప్రభుత్వము, ప్రజల దీవెనలు. 2, మూడవది ఎడ్యుకేషన్ రంగంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి ఆనాడు జై తెలంగాణని ఒక పక్క తిరుగుతూనే విద్య ద్వారానే నేను ఎదిగిననే ఉద్దేశంతో అవిభక్త ఆంధ్రప్రదేశ్లోనే కస్తూర్బా పాఠశాలలు, మోడల్ స్కూల్స్ 5 మండలాలలో, ఆ 2 మండల 7 మండలాలలో మొత్తం కూడా
ఏకకాలంలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో 13 నియోజకవర్గాలకు వస్తే ఆ 13 నియోజకవర్గాల్లో గణపూర్ ఒకటి. ఎడ్యుకేషన్ హబ్ శివులపల్లి దగ్గర ఒకే స్థానంలో మోడల్ స్కూల్, కస్తూర్బా పాఠశాల, మైనారిటీ పాఠశాల, ఐటీడీఏకి సంబంధించిన పాఠశాల, కాలేజ్, తర్వాత ఇండోర్ స్టేడియంతో పాటు ఫైర్ స్టేషన్, పాలిటెక్నిక్ కళాశాల, మొత్తము తెలంగాణ మొత్తంలో 13.5 ఎకరాల్లో అతి పెద్ద గ్రౌండ్ తోటి విశాలమైన పాలిటెక్నిక్ కళాశాల. ఇందిరమ్మ ఇండ్ల గురించి అలా కడియంశ్రెడ్డి కలబుల్లి మాటలు చెప్తున్నాడు. నాణ్యమైన కరెంటు, అదేవిధంగా 73,000 కోట్ల రూపాయల రైతు బంధు, 28 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ, మొత్తం కలిపి 1,00,000 కోట్లు డైరెక్ట్గా రైతు ఖాతాలలో ప్రపంచంలో ఏ దేశంలో కూడా రైతు మేలు కోరి 1,00,000 కోట్లు వారి ఖాతాల్లో ఇచ్చిన చరిత్ర లేదు. ఈరోజు రీడిజైనింగ్, రీఇంజనీరింగ్ చేసి కాళేశ్వరం ద్వారా దాదాపు 141 టీఎంసీ నిల్వ, దాదాపు 240 టీఎంసీల స్థిరీకరణతోటి 22 జిల్లాలకు ఈరోజు మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జీవనధార, అదేవిధంగా పైన పాలమూరు రంగారెడ్డి దాదాపు 90% పనులు అయిపోయినాయి, 10% పనులు ఆపేయడం జరిగింది. అదేవిధంగా కిందికి వెళ్తే సీతారామ ప్రాజెక్టు ద్వారా కింది ప్రాంతం అంతా కూడా ఖమ్మం జిల్లా ఆ ప్రాంతం అంతా అక్కడ ఒక 10% మిగిలినాయి. ఈ 2 పనులు చేస్తే మొత్తం కూడా తెలంగాణ మొత్తం కూడా సస్యశ్యామలం అయిపోతుంది. ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చి భారతదేశంలో నింబరమయ్యే పరిస్థితి ఉంటే ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పేసి ఆ పనులు ఆగిపోయినాయి. ఎక్కడికక్కడనే ఆ పనులు వాటిని సమీక్ష లేదు, దానికి నిధులు కూడా కేటాయించకుండా ముందుకు పోయే పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇన్ని రకాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు వెళ్తున్న మమ్ములను అలివిగాని హామీలు ఇచ్చి మార్పు పేరుతో రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చి 200 పెన్షన్ 2,000 చేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే 2,000 నుండి 4,000 అన్నాడు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. ప్రతి ఇల్లాలకు 2,500 రూపాయలు ప్రతి నెల అకౌంట్లో వేస్తా అన్నాడు, వేయనే లేదు. కాలేజీ పోయే విద్యార్థినులకు ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తానన్నాడు, ఎక్కడ లేదు. కళ్యాణ లక్ష్మి తోడుగా తులం బంగారం ఇస్తామని చెప్పిండు, అది లేదు. వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తున్నారు, అది లేదు. నిరుద్యోగ వృత్తి పేరు మీద 4,000 ఇస్తానన్నారు, అది లేదు. రుణమాఫీ మొత్తం 2 లక్షల రూపాయల వరకు మొత్తం చేస్తా అన్నారు, అది లేదు. రైతు బంధం తీసుకొని రైతు ఏమది భరోసా పేరు పెట్టిండు, వానకాలం మిగిలే ఆసింగ్ 3 ఎకరాల వరకు ఇస్తానని చెప్పిండు, మిగతా వాళ్ళకి ఇప్పటివరకు ఇచ్చిందే లేదు. ప్రీమియం గట్టక రైతు బీమా ఆగిపోయింది. సరిగ్గా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అవగాహన లేక సమీక్ష లేకపోవడం వల్ల మరి పోయిన సంవత్సరం మొత్తం కూడా చెరువులు ఎండిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇట్లా ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇప్పటి వరకు ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము అమలు చేసిన పథకాలే అందుతున్నాయి. వారు పూర్తి స్థాయిలో పార్టీ కోసం రావాలని ఆహ్వానించినప్పుడు వారు మరి సాధారణంగా ఒప్పుకొని ముందు వరుసలో పనిచేయడం జరుగుతుంది. మా భాస్కర్ రెడ్డి గారు కూడా అప్పటి నుంచే లింగాల గణపురం మరి అధ్యక్షుడిగా
10 సంవత్సరాలు పనిచేసిన వారు వారిని ఇతర పెద్దలందరినీ కూడా మరొకసారి యాక్టివ్గా మళ్ళీ రావాలని చెప్పేసి పత్రికా పరంగా వారందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాను.